ఈరోజు మా చంద్రబాబు నాయుడు గారు మిస్సెస్ నర్సీపట్నం రోజు రాత్రి వచ్చారు. కారణం ఏంటంటే మన చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెట్టిన సంగతి మీ అందరికీ తెలుసు. సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలతా కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. ఆ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది చాలా మంది ఆ వార్త విని చంద్రబాబు నాయుడు గారిని ఈ వయసులో అరెస్ట్ చేయడం అన్యాయం అని చెప్పి తట్టుకోలేక గుండె ఆగి చనిపోయిన సందర్భాలు మనం చూసాం. అటువంటి వారిని అందరినీ కూడా ఇంటింటికి వెళ్ళి పరామర్శ చేసి వారికి పార్టీ పరంగా ఏదో ఆర్థిక సాయం చేయాలనే సంకల్పం మేడం గారికి రావడం జరిగింది. అంచేత ఆమె ఒక కార్యక్రమం పెట్టుకొని ప్రతి జిల్లాకి వెళ్ళి ఎవరైతే ఆ సందర్భంగా చనిపోయారో వారందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున ఆర్థిక సాయం చేయడం కోసం ఆమె బయలుదేరారు. నిన్న విజయనగరం ఆ ప్రాంతం నుంచి బయలుదేరి సాలూరు దగ్గర నుంచి బయలుదేరి అరకు పాడేరు అన్ని చూసుకొని ఈవేళ నైట్ హాల్ట్ నర్సీపట్నం వచ్చారు. నర్సీపట్నం కార్యక్రమంలో ఎవరు లేదు కానీ నైట్ హాల్ట్ వేశారు. రేపు మళ్ళీ ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి చోడవరం ఏరియాలో గ్రామం ఉంది అది చూసుకొని మళ్ళీ మునగపాక యలమంచిలి అచ్యుతాపురం అని చూసుకొని వారు వెళ్ళడం జరుగుతుంది. ఆ సందర్భంగా ఇవాళ నర్సీపట్నం వచ్చినందుకు మరి ఈ కార్యక్రమాల్లో అలుపెరగకుండా ఒక మహిళ ఉండి అలుపెరగకుండా రాష్ట్రం అంతా తిరుగుతూ ఎవరైతే చనిపోయారో కుటుంబాలందరినీ పరామర్శ చేస్తూ మీకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని చెప్పి కొంత పార్టీ తరఫున ఆర్థిక సాయం చేసుకుంటూ వస్తున్నారు. ఆమెకి చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి కూడా అభినందనలు తెలియజేస్తూ మరి ఈ రోజు మన అబ్బాయిలు చాలా మంది కలవడం జరిగింది. 8 hours లో వచ్చిన వారికి కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.